అంటే నువ్వు ఇల్లు కట్టుకుంటేనే ఆశీర్వాదం. అయితే పేద ఇంటిలో పూరి గుడిసెలో కష్టం చేసుకుంటూ సంతృప్తికరమైన జీవితం జీవిస్తూ కుటుంబ ప్రార్థన కలిగి బలలో చేయి వేస్తూ నెమ్మది కలిగి అభిషేకం కలిగి వాక్యమని వరము కలిగి ప్రార్థనా జీవితం కలిగి ఆత్మవరాలతో ఫలించే ఆ పేద ఇంటిలో ఉన్న ఆ కుటుంబము ఆశీర్వాదం లేనట్ట? ఆశీర్వాదం అంటే కంటికి కనపడేదా? దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీరు బహుగా ఫలిస్తారు, మీరు ఆశీర్వదించబడతారంటే చాలా మంది అనుకుంటున్నారు, ఇదిగో ద్రాక్షవల్లి వలె మేము అనేక దీవెనలు పొందుకోవాలి. నిజమే, దేవుని సన్నిధికి వస్తే నీకు ఏది కొరత ఉంది, ఏది కొదువు ఉంది, ఏది అక్కర ఉంది, దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇంకా సర్వసత్యంలోకి నడిపించబడుతూ లోతైనటువంటి వాక్యము వింటూ విశ్వాసములో వేరుపారి ఎదుగుతూ ఉండి కూడా ఫలించటం అంటే లోక సంబంధమైన ఆశీర్వాదాలని మీ దృష్టికి తీసుకోవద్దు.